భోజనం చేసే వెళ్ళాలి, కూర్చోండి. పెళ్లి కొడుకుని పెళ్లి కుమార్తెని తీసుకురండి, ముహూర్తానికి సమయం అవుతుంది. అలాగే. కూర్చోమా, కూర్చో. ఏంటి బావా, అమ్మాయిని ఎత్తద్దామా? మరి పెళ్లి కొడుకుని రమ్మనండి. అయ్యో, పెళ్లి కొడుకు కనిపించడం లేదు. పెళ్లి కొడుకు కనపడటం లేదు. ఈ లెటర్ తీసుకెళ్లి వాళ్ళకి ఆపండి మీ గొడవలు. ఆ పిల్లాడు ఏదో లెటర్ తీసుకొచ్చాడు. ఎవరిచ్చారా? అయ్యో, ఇరికించాడే. నువ్వు పోరా. ఏంటి, పెళ్లి కొడుకు అంటే ఇలాంటప్పుడు ఒకరు లెటర్ తీసుకొచ్చిస్తే ఇద్దప్ప ఇంకేం ఉంటుంది మ్యాటర్. ప్రియమైన నాన్నగారికి మీ ముద్దుల కొడుకు శ్రీనివాస్ రాయనది. నేను కమల అనే అమ్మాయిని ప్రేమించాను. ఆ విషయాన్ని మీకు ఎన్నోసార్లు చెప్పాను, కానీ మీరు అస్సలు ఒప్పుకోలేదు. ఈ పెళ్లి నాకు అస్సలు ఇష్టం లేదు. అందుకే నేను నా ప్రేయసిని తీసుకుని ఎవ్వరికి దొరకనంత దూరంగా వెళ్ళిపోతున్నాను. మీరెవ్వరు నన్ను వెతక్కండి, విన్నారా? పెళ్లి కొడుకు ఎక్కడికో దూరంగా లేచిపోయాడంట. ఓరి దుర్మార్గులారా, ఎవడైనా ఒక్కడు తొంగి చూసినా సరే నేను బాగా కనిపిస్తాను కదరా. పెళ్లి కొడుకు లేచిపోయాడు, నీ జీవితం పాడైపోయింది. నీకు ఇంకా కళ్ళు తెరలా? ఏంటి, పడిపో. అయ్యో, పెళ్లి కూతురు కళ్ళు తిరిగి పడిపోయింది. పట్టుకోండి. ఈ అమ్మాయిని ఎవరు పెళ్లి చేసుకుంటారు? ఎలా చేసుకుంటారా? ఈ మండపంలో ఎవరైనా జాలిపడి చేసుకుంటేనే ఉంది. అదెలా కుదురుతుంది? ఇదే వంకాయ వ్యాపారం, ఒకటి పుచ్చైతే ఇంకోటి మార్చడానికి. అంత గొప్ప మనసు ఇక్కడ ఎవరికి ఉంది? జరగదయ్యా, జరగదు. ఎందుకు పెళ్లి జరగదు? నేను పెళ్లి చేసుకుంటాను. నేనంటే నేను కాదు, వీడు చేసుకుంటాడు పెళ్లి. మీరు పెళ్లి చేసుకుంటారా? సన్నాసి, వెంటనే ఒప్పుకోకు, కొంచెం బిల్డప్ ఇవ్వు. ఏంటి కామెడీ చేస్తున్నారా? సడన్ గా పెళ్లి ఆగిపోతే నన్ను పెళ్లి చేసుకోమంటారా? అంత మాట అనకూడదు సార్. నువ్వే కదరా బిల్డప్. ఇలా చూడు, పెళ్లి చేసుకోనంటే చేసుకో. ఆ అమ్మాయి ముఖం చూడండి సార్. ప్లీజ్ సార్, మీరు ఎలాగైనా పెళ్లి చేసుకోండి సార్. ముక్కు చూడు, మొహం చూడు అంటావు. నేను చేసుకోనంటే చేసుకోను. బాబు నువ్వు ఏంట్రా, నేను చాలా సేపు నుంచి చూస్తున్నాను. చాలా బెట్టు చేస్తున్నావా? ఆ తమ్ముడు ఎంతసేపు నుంచి బతిమిలాడుతున్నాడు, జాలి లేకుండా మాట్లాడుతున్నావా? తమ్ముడు, మీరు ఇంతగా అమ్మాయి గురించి మాట్లాడుతున్నారే, మీరేమన్నా అన్ననా? ఏంటి సార్ అంత మాట అన్నారు? తోడ పుడితేనే అన్నా? అయ్యో, ఏవయ్యా, శిలా విగ్రహంలా నిలబడ్డావు. చూడవయ్యా, ఆ బాబు ఏ తల్లి కన్న బిడ్డో నీ పిల్ల కోసం పోరాడుతుంటే నువ్వేమో శిలలాగా నిలబడ్డావు. వెళ్ళి కాళ్ళ మీద పడు, నీ కూతురు పెళ్లి చేసుకోమని చెప్పావు. ఇలా చూడు పెద్దయినా, నేను పెళ్లి చేసుకోనంటే చేసుకో. వదలండి అయ్యా, ఎందుకు అతన్ని టార్చర్ పెడతారు? అమ్మాయినే కదా, నేను పెళ్లి చేసుకుంటాను. ఆ దోమను కొట్టండి రా. వాడు పర్వాలేదు, ఈ బాబోలే పెళ్లి జరిగింది. ముందా బాబు దగ్గర ఆశీర్వాదం తీసుకోండి. ముఖ్య కారణం ఈ బాబే. కాదు, ఆగిపోయిన పెళ్లి చేసింది ఈ బాబే. అవునే, నిన్న సినిమాకు వెళ్ళాను. బాగా నచ్చేసాయి. చూడరా, నా ఫ్రెండ్ ఇంటర్మీడియట్ రిజల్ట్ చూస్తున్నాడు. చెప్పరా? 4931 రవి. ఏంట్రా ఏమైంది? ఏంద్రా మామ, ఈ ఏడాది కూడా పోయిందా? లేదు మామ, ఈ ఏడు మన రవి పాస్ అయిపోయాడు. రే రవి, నువ్వు కోరుకున్నట్టు ఆ పోలీస్ ఆఫీసర్ చదువుకుని కాలేజీలోనే చేర్పించాను. నీకు డబ్బు కావాలంటే నాకు ఫోన్ చెయ్యి, వెంటనే పంపిస్తాను. అబ్బా, మీరు కావాలంటే సడన్ గా ఇలా మంచి వల్ల మారిపోవచ్చు, కానీ నేను నా లక్ష్యాన్ని మర్చిపోను. నేను ఆటో నడిపి ఆ డబ్బులతోనే చదువుతా. ఆ రోజు చెప్పిందే ఇప్పుడు చెప్పిందే ఎప్పుడు. వద్దా? నువ్వెందుకు మామ ఏడుస్తున్నావు? ఒకే కొంచెంలో తిన్నాం, ఒకే స్కూల్లో చదువుకున్నాం, ఒకే క్లాస్ లో తాగాం. ఇలా మమ్మల్ని ఒంటరిగా వదిలి పెడుతున్నావేంట్రా? వెళితే మేమేం చేస్తాం? తాగే నీళ్ళని చెప్తున్నాడు అన్నవాడు. ఏమ్మా, నేను వెళ్ళిపోతున్నందుకు ఫీల్ అయ్యి ఏడుస్తున్నావా అమ్మా? ఏదో ఉంది మ్యాటర్. ఏంటి ఈ సంవత్సరం కూడా నువ్వు ఇంటర్మీడియట్ లో ఫెయిల్ అయితే నా అన్న కూతురు అనసూయ నుంచి పెళ్లి చేసి నాతో పాటే ఉంచుకుందాం అనుకున్నారా? ఏంటది? అన్న కూతురు అనసూయ? నీకెన్నిసార్లు చెప్పాలి? ఇలా చూడమ్మా, నాకంటూ ఒక అమ్మాయి ఇప్పుడు కాదు ఎప్పుడో పుట్టేసింది. తను ఎవరు, ఎక్కడ ఉంటది, ఏ టైప్ లో ఉంటది, ఏ రేంజ్ లో ఉంటుందో తెలియదు అంతే.
ఒరే మావా, కాలేజీని ఇంటర్లా లాగద్దు. వెళ్ళామా, చదువుకున్నామా, పాస్ అయ్యామా అన్నట్టుండాలి. హలో, నేను స్కూటీ బుక్ చేసి వారం రోజులైంది, ఇంకా డెలివరీ ఇవ్వలేదు. అడిగితే ఈ రోజు ఇస్తాను, రేపిస్తాను అంటున్నారు. నేను నా ఇంటి అడ్రస్, ఫోన్ నెంబర్ అన్ని కరెక్ట్ గానే ఇచ్చాను. మీరు ఎప్పుడు ఇస్తారో కరెక్ట్ గా చెప్పండి. అది నేను చూసుకుంటాను. సారీ సార్. ఏమండి, ఫోన్ మాట్లాడితే లోకనే మర్చిపోతారా? Sorry, ఎదురుగా sir. ఎవరు It's వస్తున్నారు me, చూడరా? రే తిడతావేంట్రా, పాపం ఆవిడకి ఏం సమస్య? మామా, అన్ని కాయలు తీసేసాం, ఇంకా ఏం వెతుకుతున్నావు అక్కడ? థ్యాంక్ యూ. సారీ 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 పర్వాలేదు. సారీ 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 పర్వాలేదు, నీట్స్ ఓకే. సారీ అండి. మామా, ఆవిడ పర్వాలేదని చెప్పింది కదా, రా, ట్రైన్కి టైం అవుతుంది రా. ఏరా మామ, తను ఎందుకని తను అవ్వకూడదు? ఎవరై ఉండకూడదు? అదేరా, సార్ సక్సెస్ వెనక ఒక అమ్మాయి ఉంటుందని అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను కదా, తను నా దగ్గర నుంచి ఏంటి ఏంటి ఏదో తీసుకెళ్ళినట్టు నాకు ఒక ఫీలింగ్ గా ఉందిరా. తీసుకెళ్లేదు మామా, వదిలేసి వెళ్ళిపోయింది. ఛీ, పద. తింటావా? వద్దొద్దు, ఎక్కువ తినకమ్మా. ఏ రమేష్, ఊరుకోరా, నాన్న చదువుకో నువ్వు. ఏ రమేష్, డిస్టర్బ్ చేయకు. ఒరే మామా, ఏంట్రా ఇప్పుడు ఎవరినో రమేష్ అన్నావే, ఎవరు రాతను? ఓ, నేను వచ్చేస్తాలే. నా కొడుకురా. జాగ్రత్త. కొడుకా? మరి అమ్మా తెలీదా ఏంటి? ఆవిడే. ఏమ్మా, నీ ఫ్రెండ్స్ అందరినీ అడిగానని చెప్పు. ఒక అబ్బాయి మాత్రమేనా? సరే. ఛీ, ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఇక చాలా అనుకుని ఫ్యామిలీ మేడకి ప్లానింగ్. తింటూ ఉండు. ఆహా, 10 సెకండ్లో ఒక అమ్మాయిని చూసి ఫ్యామిలీ ప్లానింగ్ వరకు వెళ్ళేవే. ఇదిగో, ఇక మీదట నేను ఇక్కడ ఉన్నానంటే మంచిది కాదు. జాగ్రత్తగా వెళ్తాను ఉండు. ఆఫీసర్. వద్దు బామ్మ. బయలుదేరు. నువ్వు కానిచ్చు ఫాస్ట్ ట్రాక్ లో. ట్రైన్ అవును బయలుదేరిపోయింది. బయలుదేరి. ఏంటి, మీరు వెళ్ళకండి. మీరు ఊరుకోండి సార్. త్వరగా ఇప్పుడు ఎలా ఎక్కుతాను? ఏయ్, పడిపోతావే. మెల్లగా, మెల్లగా దిగు. వదలండి. బాయ్. వెళ్ళొస్తానమ్మా. దంచవే మేనత్త కూతురా, ఒడ్లు దంచవే నా గుండెలదరా. హలో, ఎరా మామ, మాట్లాడవా? నీ బొత్తాయిలు ఏమంటుందేంటి? తమలో పాకులు వేసుకుంటోంది. తను రాలేదురా, తన బదులు ఒక ముసలితో వచ్చి కూర్చొని ఉంది. బాగా సరే, నేను తర్వాత చేస్తా. చంద్రకుమార్ IFS, భారతి బాబు MBA. మన క్యాండిడేట్ దేవరాజ్ IPS ఫోటో పెట్టినట్టు పక్కనే పోలీస్ రవి IPS ఫోటో వస్తుంది. పర్వాలేదే, ఇక్కడ చదువుకున్న వాళ్ళందరూ గొప్ప గొప్పగా సాధించారు. బి కామేశ్వరరావు ఫస్ట్ ఇయర్ బీకామ్ 2020. ఇలా సాధించి ఫోటో పెట్టడం అనేది యూజువల్, ఫోటో పెట్టి సాధించడం అనేది డిఫరెంట్. ఎందుకంటే ఈ విద్యాపతి ఏం చేసినా సంథింగ్ డిఫరెంట్ గా ఉండాలి. ఏమిట్రా ఇది? ఏమనుకుంటున్నావు నువ్వు? నవ్వకరా, చవడదద్దమ్మా. వీళ్ళ మధ్యని ఫోటో పెట్టొచ్చురా? కాలేజీకి వచ్చింది చదువుకోవడానికా, ఆడుకోవడానికా? ఏంటి సార్ ప్రాబ్లం? చూసారా సార్ ఎంత పని చేశాడు సార్, వీడు? నేను ఆ రోజే చెప్పాను, చూడ్డానికి వీడు అదోలా ఉన్నాడు, అడ్మిషన్ ఇవ్వద్దు అని చెప్పాను. 10 నిమిషాలు టైం ఇస్తున్నాను, ఈలోగా ఈ ఫోటో తీసే, లేదా నేను డిస్మిస్ చేస్తాను. ఫూలిష్ ఫెలో. వెళ్ళు, క్లాస్ పీకింది చాలు. తిడితే కోపడ్డం, బూస్తే ఇమోషనల్ అవడం ఇదంతా యూజువల్. ఇలాంటి సిచ్యువేషన్ లో నవ్వుతూ ఉండడమే డిఫరెంట్. ఎందుకంటే ఈ విద్యాపతి ఏం చేసినా కడుపుకి నువ్వు తినేది యూజువల్ గా తిండేనా, లేక అది డిఫరెంట్ గా పిజ్జానా అని అన్నాను. నాకే ఇచ్చావా? తారా. ఎస్ మ్యామ్. అదేంటి తల మీద? ఇదేమైనా స్టేడియమా? రిమూవ్ ద గ్లాస్. ఈ మేడం చాలా స్ట్రిక్ట్ గా ఉంటారేమో, కానీ సూపర్ గా ఉన్నారు కదా. ఉమా, ఉమా, టైం అయిపోయింది. డెబిట్ కార్డ్ కమ్స్ ఇన్ Excuse me, అండ్ ma'am. క్రెడిట్.
ఉమానా? ఎస్ మ్యామ్. ఫస్ట్ డేనే కాలేజ్ అది లేటా? కాదు మ్యామ్. నో ఏంటంటే ఎక్స్క్యూజెస్. దిస్ ఇస్ ద ఫస్ట్ అండ్ లాస్ట్. లోపలికి వెళ్ళు. మీరంతా ఏం చదివి చించుతారో. Debit the receiver, credit the giver. Credit all the expenses and losses. Credit all the incomes and gains. ఏ టైంలో ఏం చేయాలో కూడా తెలియదు. ఇలా శబ్దాలు చేస్తూ ఉంటే ఎలా క్లాసెస్ తీయటం? ఒకటి పని అయ్యాక కాలేజీలు తెరవాలి, లేదా కాలేజ్ అయిపోయాక పని చేసుకోవాలి. ఈడియట్స్. ఈ లెక్చరర్ ఏంటి ఇంత కోపంగా ఉన్నారు? కరెంటు లేదు, వెంటిలేషన్ లేదు, బాగా ఉక్కపోస్తుంది, గాలి రావడం లేదు, కిటికీలు కూడా మూసేశారు. ఎలా కూర్చుంటాం చెప్పు? ఏంటి అక్కడ మాటలు? గెట్ అప్. మ్యామ్, ఏం చెప్పింతాను? కిటికీలు మూసినందువల్ల గాలి రావడం లేదు, ఉక్కపోస్తుందని చెప్పింది మ్యామ్. యు సిట్ డౌన్. గెట్ అప్, గెట్ అప్. ఇంతమంది ఇక్కడ ఉన్నారు, వచ్చిందే లేటు, నీకు మాత్రం ఒక్కబోస్తోందా? నువ్వు కాలేజ్ కి చదువుకోవడానికి రావడం లేదు. కాలేజ్ కి వచ్చిన 4 రోజుల్లోనే ఎవరైనా అబ్బాయిని వల్ల వేసుకొని బీచ్ కి డేటింగ్స్ కి వెళ్ళాలి. యూ వాంట్ ఎంజాయ్ యువర్ లైఫ్. ఇదే కదా నీలాంటి స్టూడెంట్స్ కావాల్సింది. ఎక్కువ వేడిగా ఉంటే బయటకు వెళ్ళు, అక్కడ బాగా కాలుస్తుంది. సారీ మ్యామ్. సిట్ డౌన్. నౌ వి సీ the first rule in accounts. Debit the receiver, credit the giver. It tells about ఏంట్రా అలా పారేశారు? సరిగా పేర్చి పెట్టండి రా. అలాగనా? అనోయ్, ఏం తమ్ముడు? ఇవాళే ఫస్ట్ డే కాలేజ్ ఓపెన్ చేశారు. మీరు చేసే చప్పుళ్ళ వల్ల పాఠం వినపట్టం లేదు. ఓ 2 గంటల సేపు మీరు స్టాప్ చేశారంటే బాగుంటుందన్న. 2 గంటలా? సరే పర్వాలేదు తమ్ముడు, అందరూ లేవండ్రా, సాయంత్రం వచ్చి పని చేసుకోవచ్చు. థ్యాంక్స్ అన్నా. ఇంత మాత్రానికి థ్యాంక్స్ చెప్తే ఎలా తమ్ముడు? చదువు రాని వాళ్ళు అంతా వచ్చి ఇక్కడ మేము పని చేసుకుంటున్నాం. రేపు మా పిల్లలు కూడా వచ్చి ఇక్కడే చదువుకోవాలి. వాళ్ళంతా చదువు సంధ్య లేని వాళ్ళు, ప్రేమతో చెప్తే వింటారు. మనమంతా బాగా చదువుకున్న వాళ్ళం, కానీ మిగతా వాళ్ళతో ఎలా బిహేవ్ చేయాలో తెలియట్లేదు. ఈ అమ్మాయిని ఇప్పుడే చూశారు, అంతలో మీరే డిసైడ్ అయిపోయి బాయ్ ఫ్రెండ్తో బీచ్కి వెళ్ళావా, పార్క్ వెళ్ళావా, థియేటర్కి వెళ్ళావా, డేటింగ్కి వెళ్ళావా అని అడుగుతున్నారు. ఈ కాలం స్టూడెంట్స్ ఇవన్నీ చేయడం పెద్ద మ్యాటరే కాదు మేడం. కానీ మీరు 20 సంవత్సరాలకు ముందే ఇవన్నీ చేశారు. ఇదే కాలేజీలో చదువుకున్న భాస్కర్ అనే స్టూడెంట్ని మీరు లవ్ చేసి పెళ్లి చేసుకున్నారు. అప్పుడు మీరు పార్క్కి, బీచ్కి, థియేటర్కి ఏం వెళ్ళలేదా? మీరు ఒక స్టూడెంట్గా ఉండే లెక్చరర్ అన్న విషయాన్ని మర్చిపోకండి. ఇక నుంచైనా ఇతరుల మనసుని బాధ పెట్టకుండా మాట్లాడండి. See you tomorrow. Sorry, Uma. థ్యాంక్ యూ. బ్రదర్, నువ్వు కూడా నాలాగా డిఫరెంట్ గా ఉండడం వల్ల నువ్వు నా ఫ్రెండ్ గా ఉండేందుకు ఒప్పుకుంటున్నాను. నేను నీ ఫ్రెండ్ గా ఉండేందుకు ఒప్పుకుంటున్నాను.